హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే దమ్కా భాజీ. దానికి 8 to 10 వరకు నేను పచ్చిమిర్చి తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను. టమాటాలని కట్ చేసి 4 పీసులాగా కట్ చేసి వేసుకుంటున్నాను నేను, తొందరగా ఉడుకుతాయనేసి. మీకు కావాలనుకుంటే 2 చేసుకోవచ్చు. 4 కట్ చేసి వేసుకుంటున్నాను. అందులో 1 స్పూన్ ఆయిల్, ఒక చిన్న గ్లాస్ వాటర్, టీ గ్లాస్ వేసుకున్నానండి. నేను ఎక్కువ వేసుకోలేదు. వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టాలి. మూత వేసిన తర్వాత 10 to 15 minutes పచ్చిమిర్చి టమాటా బాగా ఉడికేటట్టు పెట్టాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టండి, హై ఫ్లేమ్ వద్దు. చూడండి 10 minutes తర్వాత నేను మూత తీసాను. బాగా ఉడికిపోయాయి టమాటా పచ్చిమిర్చి అనేది. నేను గోంగూర తీసుకొని కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అది గోంగూర అందులో వేసుకుంటున్నాను. వాటర్ సరిపోతాయో లేవో అని డౌట్ వద్దండి, సరిపోతాయి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. 5 minutes తర్వాత మూత తీస్తే చూడండి ఎలా ఉంది. వైట్ రైస్కైనా, బగారా రైస్కైనా, బిర్యానీలోకైనా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అందులో కొంచెం 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. మనం ఇందాక పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి, అందుకు చూసుకొని కారం వేసుకోండి. 1 స్పూన్ వేసుకున్నాను నేను. 2 వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలపండి. కలిపి 5 minutes మూత పెట్టి వదిలేయండి లో ఫ్లేమ్లో. చూడండి బాగా ఉడికిపోయింది గోంగూర, టమాటా, పచ్చిమిర్చి అంతా. చూడండి ఆయిల్ కూడా సైడ్స్ వచ్చేస్తుంది ఆయిల్. తర్వాత స్టవ్ బంద్ చేసేసి 5 minutes వదిలేయండి. 5 minutes తర్వాత చల్లారిన తర్వాత స్మాషర్ తీసుకొని మెత్తగా చేసుకోండి. అంతేనండి, దమ్కి భాజీ రెడీ. ఒకసారి ట్రై చేయండి. బగారా రైస్లో, బిర్యానీలో చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. స్మాషర్ తీసుకొని మెత్తగా చేసుకోండి టమాటా పచ్చిమిర్చి మొత్తం. చూడండి దమ్కి భాజీ రెడీ. ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.